ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళా మా అన్న మన కొత్త సినిమా కొత్త లోకం చూపిస్తుంది. మళ్ళా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గారు కల్కి మూవీని ఇంకా మేము ఆపాదించి ఫ్యాన్స్ అందరం కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రకంగా ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆనందపరుస్తారు. ఎందుకంటే ఎన్ని రోజుల తర్వాత మంచి మూవీ ఇస్తున్నారు మాకు ప్రభాస్ అన్న. గత కొన్ని ఏళ్ళ సంది రాని మూవీస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ లేని సబ్జెక్ట్ కూడా ఈ మూవీలో ఉంది. వరల్డ్ లేని సబ్జెక్ట్ మూవీలో ఉంది. ఈ మూవీ చాలా అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలంతా ఫ్యాన్స్ కూడా అందరూ కూడా ఎవరొకరు కూడా చూడాల్సి కోరుతున్నాం. అలాగే మన దిల్షార్ వైస్ ప్రెసిడెంట్, మలక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్, ముస్లామాబాద్ డివిజన్ ప్రెసిడెంట్, పిఎన్టికల్ డివిజన్ ప్రెసిడెంట్ అంతా ఫ్యాన్స్ కలిసి యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ వేడుక చేయడం జరిగింది. ప్రభాస్ అన్న గారు చాలా మందికి చాలా హెల్ప్ చేస్తాడు. గతంలో కూడా చాలా హెల్ప్ చేస్తారు ప్రభాస్ అన్న గారు. ఎవరు కూడా ఫ్యాన్స్ కూడా ఎప్పుడు కూడా ఏ రకంగా కించపరచకుండా ప్రభాస్ అన్న గారు 10 విషయాల్లో ముందుకున్నారు. అలాగే ఆల్ హీరోస్ కూడా ఇప్పుడు కూడా ప్రభాస్ అన్న ఒక హై లెవెల్ చూస్తున్నారంటే అది ప్రభాస్ అన్న కృష్ణంరాజు గారు ఆయన ఇప్పుడు కాలం చేశాడు, మన మధ్యలో లేడు. మన ప్రభాస్ అన్న అది మన కృష్ణరాజు మనం చూపిస్తున్నాం. మళ్ళా కృష్ణంరాజు గారు మనం చూపిస్తున్నాం. మళ్ళీ ఆయన ఇది కూడా అందరూ మీరంతా సినిమా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు 100కి 100% నచ్చుతుంది సినిమా మీకు. ఇది ఆల్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ చూడవచ్చు. ఇది తెలుగు సినిమా అదే, ఓల్డ్ సినిమా కూడా ఇదే. కల్కి మూవీ గేట్ లీడర్ ప్రభాస్ లొకేషన్. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలా ఇంతవరకు బ్లాక్ బాస్టర్ అంటే ఏ మూవీ చేయలేదు. ఫస్ట్ అన్న ప్రభాస్ ది బాహుబలి వరల్డ్ వైజ్ గా నడిచింది. ఇప్పుడు సెకండ్ లో కూడా ఇది కల్కి మూవీ టోటల్ వరల్డ్ లో కూడా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. బడ్జెట్ పరంగా కూడా టాప్ 1 ఉంటుంది. ఎందుకంటే ఏ విషయంలో తగ్గలేదు. ఇక్కడ నాగార్జున పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ ని ప్లస్ మహాభారతాన్ని రెండు కలిపి తీసిండు. ఇప్పుడు దీని తర్వాత జనరేషన్ లో నాగార్జున ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ప్రతి యుగానికి ఒక విలన్ అనేటోడు ఉంటాడు. ఇప్పుడు ఈ యుగానికి విలన్ అయితే ఒక ఫ్యూచరిస్టిక్ విలన్ అయితే ఎట్లా ఉంటది, దాని పరిణామాలు ఏంది అన్నది క్లియర్ గా ఫస్ట్ పార్ట్ లో అయితే మొత్తం చూపేయలేకపోయింది. కానీ యాక్చువల్ స్టోరీ ఆయన అనుకున్న స్టోరీ లైన్ మాత్రం అదే. అమితాబ్ బచ్చన్ గారి అయితే అద్భుతం అని చెప్పొచ్చు. ఆయనది అమితాబ్ బచ్చన్ గారిది అద్భుతమైన పాత్ర అని చెప్పొచ్చు. కమల్ హాసన్ ది ఇంకా కంప్లీట్ గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. దీంట్లో సెకండ్ పార్ట్ లో ఉంటది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎట్లున్నాడు ప్రభాస్? మాస్ ఉన్నాడా, క్లాస్ ఉన్నాడా? మాస్గానే ఉన్నాడు. మాస్ మించి క్లాసిక్ అసలు. ఇందులో ఒక అగ్ర నాయకులు ఇద్దరు యాక్టింగ్ చేశారు కదా, ఇటు అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్. కానీ వాళ్ళతో ప్రభాస్ యాక్టింగ్ చేసిండా, వాళ్ళని మించిన యాక్టింగ్ చేసిండా లేదంటే అంతకు మించి చేసిండు. బాహుబలిని బీటీ చేస్తుందా? చేస్తుంది, బరాబర్ చేస్తుంది. ఎన్ని రోజులు ఆడుతా అంటారు మీ అందాదా? ఫుల్ ఇట్లా హౌస్ఫుల్ గా దాదాపు అయితే పెట్టిన రోజులు అయితే హౌస్ఫుల్ అవుతుంది అన్న. బరాబర్ అయితే. డైరెక్షన్ ఎట్లుంది? డైరెక్షన్ అని చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే మనం అయితే ఏం చెప్పలేమన్నా. ఒక మాట చెప్పాలంటే చింపేసిన అన్న. అభిమానులు ఏ విధంగా చూస్తున్నారు అంటే అంటే ఎట్లా ఎక్సైట్ అవుతారు అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత? మేబీ అయితే చూడొచ్చు అన్న. వాళ్ళకు ఒక ఫుల్ మీల్స్ దొరికింది అనుకోవచ్చు. అంటే గత కొద్ది రోజులు ఆదిపురుషు కానీ కొంచెం నిరాశపరిచినాయి. ఆదిపురుషు అంటే కొంచెం అంటే పెయింది లే అన్న అక్కడ. కానీ గ్రాఫిక్స్ అన్నారు. కానీ కలికిని అయితే మించేటోళ్ళు అయితే ఎవ్వలేడు అన్న. ప్రభాస్ సార్కి ఎవడైనా ఇక అంతే. బాహుబలిని బీట్ చేసింది అంటారు. బాహుబలి అంతా బీట్ చేసింది. దీపికా పదుకొని ప్రభాస్ మధ్యలో ఈ సీన్లు ఎట్లున్నాయి? ఈ రొమాన్స్ సీన్లు కానీ, ఆ కలిసిన సీన్లు కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఈ సీన్స్ ఎట్లా కనబడతాయి? సీన్స్ కనపడుతుంటే మీరు ఏమని అనుకున్నా, సీన్స్ అయితే మామూలుగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు ఎన్నిసార్లు దాబిని అయితే 100 సార్లు చూడొచ్చు. నేనైతే ఫ్యాన్స్ కూడా చూడొచ్చు. సినిమా బాగుందన్న, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కొడుతుంది. బాహుబలి కన్నా ఎక్కువ కొడుతుంది అనుకుంటున్నా. ప్రభాస్ అయితే మాస్ అసలు చెప్పలేము. చూడొచ్చు సినిమా, బ్లాక్ బస్టర్ అవుతుంది. బాహుబలిని ఇట్టు కొడతారని కోరుకుంటున్నా.
జై రెబల్ స్టార్ అవన్నీ ఫ్లాప్ అయిన రికార్డు కూడా థియేటర్స్ రెడీ ఉన్నాను చూస్తానికి.